హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పక్కా తెలుగు కామెడీ కబుర్లు. అందరూ ఎట్లున్నారా? మంచిగున్నారా? ఇంకా ఈ రోజు స్టోరీ ఏందనంటే లేవలేని అత్తకు వంగలేని కోడలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా అమ్మాయి సీత కొద్దిగా రావే. ఏందత్తమ్మా? గోధుమ పిండి ఉన్నాలా, ఇంత చపాతీ అని చేసి అదే తిందాం. ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మా? నేను చపాతీ చేయటమేంది? నా వల్ల అవుతుందా? నా వల్ల కాదు, నా చేత కాదు. చేయకుండా మళ్ళీ పోవేగా. సరే మరి పోతున్నా. నేనేం లేవనే తిని లేతే చేద్దానన్నం నాకు చేత కాదాయే, నాకేం బద్ధకమాయే. ఫస్ట్ నుంచి ఇంతే పెరిగి తిని అంతకు దగ్గర బొంత అన్నట్టుగా ఇది దొరికింది. ఇది ఆమె ఆయంత చేసి పెడుతుంది అంటే ఆయంత చేసి పెట్టదు. దీనికి పని చేత కాదు. ఏంది ఈరోజు పూట ఎట్లా పుచ్చుకోవాలో ఏం కథ. ఈ పనులు గిన్నెలు ఈ ఆడవాళ్ళందరూ ఎట్ట చేస్తారో ఏమో. నాకెంత పెద్ద చికాక పనులు చేయాలంటే ఆకలి అవుతుంది. ఈ పూట ఎట్ట ఎల్లబుచ్చుకోవాలి. ఆ లచ్చక్క దగ్గర కన్నా పోయేద్దాని. ఇగో లచ్చక్క, ఎక్కడికి పోతుంటివి? ఎక్కడికి పోతున్నాయి పిల్ల? చెట్టు కింద కూర్చుందానని వస్తుంటిని. టోపీ గీపి బాగా పెట్టినావు కదా. ఎండాకాలం అని పెట్టుకుంటున్నా. మొన్న గుడ్డోడు కొట్లో కొనుక్కొచ్చుకుంటుని నేను. ఓ, ఆయన అమ్ముతుండా? ఒకటి తెచ్చిస్తావా నాకు? నేను పెట్టుకుంటా. కొట్టు ఇక్కడేనా? ఎంత లోకల్ తెచ్చుకుంటావు? తెచ్చుకోరా అది పోయి. నువ్వైతే మంచిది తెత్తవని అడిగినలే. మంచిదా పాడా? పోలేక ఒళ్ళు బరువై బద్ధకం. ఇద్దరు అత్త కోడలు అంతే కదా. ఎవరు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు, ఎక్కడి నుంచి తిందాననే చూస్తారు. పని చేసుకొని ఇంట్లో వండుకొని కమ్మంగా తిందాననే ఉండదు మీకు. నాకెరకే మీ సంగతి. ఏం చేస్తాను రమ్మలాలా? ఏం లేదు పెంటి. నేను చెట్టు కిందకన్నా వస్తే సీత వస్తే మాట్లాడుతుంటివి. ఇగో లచ్చక్క, మన ఊర్లో ఎవరైనా సచ్చిండ్రా? ఇగో ఇదేంది సచ్చిండ్రా అంటారు? ఎవరైనా సచ్చిండ్రా ఏంది కొంపదీసి? కాదు కాదు, ఎవరైనా సచ్చిండ్రేమో నీకు తెలిసేమో అడుగుతున్నా అంతే. అయినా నీకు ఇప్పుడు ఎవరు చచ్చిండ్రని కావాలనే ఇప్పుడు? అది కాదులే, సత్య దినం చేస్తారు కదా, అన్నాలు పెడతారు కదా, వచ్చి తినిపోదానని నేను అడుగుతుంటిని. మేము ఇంట్లో ఏం వండుకోలేదు. ఆడైతే కిషన్ చికెన్ ముక్కలు కొన్ని మటన్ ముక్కలు ఉంటాయి కదా, వచ్చి తినిపోదానని వస్తుంటిని. కాదే పిల్ల, నువ్వంటే వయసు దానివి, మెత్త కూడా అంత ముసలిదానేం కాలేదు. మీకు పైసలు బాగానే ఉండే, వండుకొని తింటేందే. ఈరోజు ముసలోళ్ళు ఎంత మంచిగా వండుకొని తింటారు. ఇగో ఏమన్నా చెప్పు లచ్చమక్క, నాకు ఆ ముక్క మాత్రం చెప్పొద్దు. పని చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అనేది నాకు చెప్పొద్దు. నాకు తెలిసిందల్లా ఒకటే సోకులు వేసుకోవడం, తినటం, పడుకోవడం. ఇప్పుడు మీ తిండి కోసం ఊర్లో ఎవరో ఒకరు చచ్చిపోవాలా ఏంది? అట్లెందుకన్నా చచ్చిపోయినరేమని అడిగినా అంతే. చెప్తే చెప్పు, లేకపోతే లేదు. ఇగో లచ్చమక్క, ఏం చేస్తున్నావు? నువ్వునే చంద్రి టిక్ టాక్ రెడీ అయినా యాడికి పోతున్నావు? ఏదైనా ఫంక్షన్ పోతున్నావా? ఎట్లా? నేను యాడికి పోతా లచ్చమక్క, ఇంట్లోనే ఉంటాను. యాడికి పోతున్నా? ఏమో, ఎంత బాగా రెడీ అయితే ఎక్కడికో పోతుంది ఊరికి గట్టని నేను అనుకుంటుని. ఇంట్లో ఉండి ఎంత బాగా రెడీ అయినవా నువ్వు? నేను ఇంట్లో ఉన్నా ఆడిపోయిన ఇంత రెడీ అవుతా పెంటక్క. నీకు తెలవదా ఏంది? తెలుసు ఎందుకు తెలియదు. మీ మోకాలకు వండుకోవడం చావ కాదు, ఏం కాదు. చేస్తా, మీరు మాట్లాడుకుంటుండండి. సరిపో. అవును లచ్చవాక, ఏం కూర చేసి నేను తీయరాదే, ఆకలి అవుతుంది బాగా నాకు. ఎందుకు వండుకోలేదా? నేను చిన్నప్పటి నుంచి నాకు పని చేత కాదు, నీకు తెలిసిందే. చేద్దానన్నా చేత కాదు. చేతనైనా నేను చెయ్యను. చూస్తూనే ఉంటుండ్రు మీరు. ఇప్పుడు వచ్చిన కోడలు ఆయంత చేసి పెడుతుంది ఏమనంటే అది నాకు దగ్గరది వచ్చింది. అది చేత కాదు, అది చెయ్యదు, నన్నే చేయమంటుంది. ఇక ఎందుకు వచ్చిన కోసను ఇక పూటకి ఆడో ఏడో ఎల్లబుచ్చుకుంటున్నాం. ఇప్పుడు తినడానికి ఏం లేదు. అది కాదే చంద్రి, మీకు డబ్బులు ఏమన్నా తక్కువేనాయా ఏందే చెప్పు? కమ్మగా వండుకొని తినాలి. నువ్వు మంచం మీద బండితే పొద్దుగూకులు అలానే బొరలాడతావు. బొరలాడి పందైనట్టుగా అయినవు. చెప్తున్నాను కాదు కానీ మన పని మనం చేసుకోవాలి చంద్రి. ఎందుకనంటే మనకొచ్చే కోడళ్ళు చేసి పెడతారు, వాళ్ళు చేస్తే మనం తింటామని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకనంటే మంది మనం వండుకొని తినాలి. ఇవాళ కాకపోయినా రేపైనా కూడా, ముసలోళ్ళైనా కూడా మంది మనం వండుకొని తింటే అది మంచితనం ఎవరికైనా కూడా. చిన్నప్పటి నుంచి నువ్వు గార్భంగా పెరిగి పని చేత కాదని పెళ్ళైనా కూడా చేతగానట్టుగానే చేసినావు. ఇవాళ నీ తగ్గట్టు కోడలు వచ్చింది. నీ కోడలు నీకేమైనా చేసి పెడుతుందా చెప్పు? చేసి పెట్టట్లేదు కదా. అందుకనే డబ్బులు ఉన్నాయనే కానీ మన పని మనం చేసుకోవాలి, వండుకోవాలి, తినాలి కమ్మంగా. సరే మీరు చెప్పినట్టు రేపటి నుంచి నేనే వండుకుంటాలే. దోస్తులు చూస్తుంటే కదా వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరీస్ కంటిన్యూ చేయాలంటే కామెంట్ చేయండి, లేకపోతే ఇంగ్లీష్ కోడలు పెట్టాలని కామెంట్ చేయండి. ఇంకా మీరు చెప్పిన ప్రకారం రేపటి నుంచి వీడియోలు ఖచ్చితంగా డైలీగా వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.